మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియో తప్పకుండా చూడండి. ఏప్రిల్ నెలలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ నెల మీకు కలిగే లాభాలు మరియు నష్టాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్య సాధన చేస్తారు. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. కుంభరాశి వారు ఎప్పుడూ గుంభనంగా ఉంటారు. కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు. కుంభరాశి వారి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని, ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది ఆ ఆవేశము. ఈ ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది. గత కొన్ని నెలల నుండి ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఈ నెల తొలగిపోతాయి. ఈ ఏప్రిల్ నెలలో గ్రహాల అనుకూలత మీకు బాగుంటుంది. అందరితో మీ సంబంధం బాగుంటుంది. నిందారోపణల నుండి బయటపడగలుగుతారు. చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడతారు. ఈ నెల కుంభరాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు. చేతిలో డబ్బు ఉంటుంది. కానీ ఇంటిలో శుభకార్యాలు చేయటం వల్ల డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. శుభకార్యాల కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. బంధువులను కలుసుకుంటారు. ఆనందంగా సమయం గడుపుతారు. దూరమైన బంధువులను కలుసుకుంటారు. వారితో జరిగిన గొడవలు మర్చిపోయి వారితో ఆనందంగా సమయం గడుపుతారు. కష్ట సుఖాలను తెలుసుకుంటారు. ఈ నెల బంధువులను కలవటం వల్ల మీ మనసు కొంచెం కుదుట పడుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ఈ నెల బాగుంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. ఉద్యోగ స్థలంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. మీరు పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఇతరులను గౌరవించినా వారు మిమ్మల్ని గౌరవించకపోవటం జరగవచ్చు. ఇది కొన్ని విమర్శలకు దారితీస్తుంది. కానీ దీనివల్ల మీకు నష్టమేమీ ఉండదు. ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ చేసేవారికి ఈ ఏప్రిల్ నెలలో ఇలానే ఉంటుంది. కొన్ని సమస్యలను కొందరు వ్యక్తులను పట్టించుకోకపోవటమే మంచిది. ధైర్యంగా ముందడుగు వేసి విజయాలను సాధించండి. వ్యాపారాలు చేసేవారికి ఈ నెల బాగుంటుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలకు నెమ్మదిగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విషయంలో గతంలో చేసిన తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార అభివృద్ధి కోసం కొందరు వ్యక్తులను కలుసుకుంటారు. ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వ్యాపారం చేసేవారు ఈ నెల పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి. అలా అని ఎక్కువ డబ్బును పెట్టుబడులకు పెట్టకండి. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కుంభరాశికి చెందిన వ్యక్తులు ఈ ఏప్రిల్ నెలలో వాహన మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. ఈ నెల మీకు కొత్త వాహన ప్రాప్తి ఉంది. బైక్ లేదా కారు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. కొత్త వస్తు వాహనాలను కొనడానికి బాగా డబ్బును ఖర్చు చేస్తారు. బంధువుల సహాయం వల్ల నచ్చిన వాహనం కొనుగోలు చేస్తారు. ఈ నెల మీ మనసుకు నచ్చిన విధంగా నడుచుకుంటూ ఉంటారు. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి, కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ నెల ఆశించిన ఉద్యోగం దొరుకుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు ఈ నెల చదువు విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేసి చదువుకుంటూ ఉన్నారో వారు ఈ నెల ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కూడా ఉంది.
చదువులో మంచి ర్యాంకు సాధించడానికి రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించాలి. అప్పుడే చదువులో మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ఈ నెల కుంభరాశికి చెందిన వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులను, ఉన్నత పదవిలో ఉన్న అధికారులను కలుసుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పనులు అయ్యేలాగా ప్రయత్నం చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల చాలా వరకు బాగానే ఉంటుంది. ప్రజలను ఆకర్షిస్తారు. మీ మాటలు వారిపై ప్రభావం చూపుతాయి. ఇక ఇంటి వాతావరణం విషయానికి వస్తే ఈ నెల ఇంటి వాతావరణం మీకు పెద్దగా అనుకూలంగా ఉండదు. మీరు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మీ కుటుంబ సభ్యులు మీతో సరిగ్గా ఉంటారు. వారు చెప్పిన పనులు చేస్తూ వారికి ఎంతో కొంత సహాయం చేస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా మీరు నీరసంగా ఉండి వారు చెప్పిన ప్రతి పని నిర్లక్ష్యం చేస్తే ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. ఈ నెల మీరు ఇంటి సమస్యలను కొన్నిటిని పట్టించుకోకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడతారు. మీకు మరియు మీ సోదరీ వర్గానికి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ప్రవర్తనే ఇంటి వాతావరణాన్ని ప్రతికూలంగా మారుస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు ఈ నెల కొన్ని లాభాలను పొందుతారు. మీరు ప్రేమించిన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు మీ ప్రేమ విషయం ఇంటిలో చెప్పడానికి ప్రయత్నిస్తే ఈ నెల 9వ తేదీలోపే చెప్పేయండి. ఎందుకంటే 9వ తేదీ తర్వాత బుధుడు తిరోగమనం చెందుతాడు. ఇది మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ప్రేమ విషయం పెద్దవారికి చెప్పాలని అనుకునేవారు ఈ నెల 9వ తేదీలోపే చెప్పేయండి. లేదంటే చెప్పటం మానేవేయండి. ఇక ఈ నెల మీకు ఆరోగ్యం కొంచెం కఠినంగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తిని నిద్రించాలి. ఈ రాశివారు ఎవరు ఎన్ని చెప్పినా మాట వినరు. కొన్ని విషయాల్లో మొండిగా ఉంటారు. అయితే మీరు ఆరోగ్యం విషయంలో కూడా ఇదే పద్ధతిని పాటిస్తే ఆపరేషన్ చేయించుకునేదాకా తెచ్చుకుంటారు. కాబట్టి కుంభరాశికి చెందిన వారు ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ శ్రద్ధను చూపించాలి. ఈ నెల కుంభరాశి వారు సంతోష వార్తలను వింటారు. సంఘంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. విద్యార్థులకు మరియు క్రీడారంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. క్రీడారంగంలో ఉన్నవారికి వారి టాలెంట్ను నిరూపించుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి. కళారంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల టాలెంట్ను నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 5, 10, 16, 19, 26, 28. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 8, 12, 14, 21, 24. కుంభరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి, విజయాలు పొందడానికి విష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేయించుకోవటం మంచిది. అలాగే సూర్య ఆరాధన చేయాలి. ప్రతిరోజు సూర్య అష్టకం చదవాలి. సూర్య ఆరాధన చేయటం వల్ల మీకు పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి ఆర్జన చూపించాలి. ఇలా చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మీ సంపద కూడా వృద్ధి చెందుతుంది. మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.